బ్రేకింగ్ న్యూస్ సచిన్, ఇది ఒక బిగ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సర్వే సంస్థలు ఇచ్చిన అంచనాలన్నీ కూడా ఎన్డీఏకి 350 సీట్లకు పైగా వస్తాయని చెప్పాయి. ఎగ్జాక్ట్లీ పోల్ ఆఫ్ ద పోల్ మనం చూసినప్పుడు కూడా 369 370 అంతవరకు వెళ్ళాయి. కరెక్ట్. కానీ రెండు సంస్థలు మాత్రం 400 మార్కును క్రాస్ చేస్తుందని ఇప్పటికే ప్రధాని మోదీ కూడా చెప్తూ వచ్చారు. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లను ఇవ్వండి అని ప్రధాని మోదీ అడుగుతూ వచ్చారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అంచనాల్లో 400 సీట్లకు పైగా ఎన్డీఏ సాధిస్తుందని రెండు సంస్థలు చెప్పాయి. ఎన్డీఏకి 400కు పైగా సీట్లను రెండు సంస్థలు ఇచ్చాయి. 1984లో కాంగ్రెస్ కు సొంతంగా 404 సీట్లు వచ్చాయి, 414 సీట్ల వరకు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ మరో స్టేట్ కూడా ఎలక్షన్స్ జరిగాయి. మొత్తం ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ కి 414 సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి మరే పార్టీ కూడా ఆ స్థాయిలో సీట్లను సాధించలేదు. లోక్సభ ఎన్నికల్లో సుమారు 48.12% ఓట్ షేర్ను సాధించింది కాంగ్రెస్ పార్టీ. 400కు పైగా సీట్లను సాధించింది. ఇప్పుడు రెండు సంస్థలు బీజేపీ అంటే ఎన్డీఏ అన్ని సీట్లను సాధిస్తుందని చెప్తుంది సొంతంగా బీజేపీ. కానీ అప్పుడు కాంగ్రెస్ ఒక్క పార్టీ సింగిల్ పార్టీ 400కు పైగా స్థానాలను సాధించింది. ఆ తర్వాత మరే పార్టీ కూడా సాధించలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లను సాధించే అవకాశం ఉందని చెప్తుంది. ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, న్యూస్ 24, టుడే చాణక్య ఈ రెండు సంస్థలు జరిపిన సర్వేల్లో అంచనాలు ఎన్డీఏ 400కు పైగా సీట్లను సాధించే అవకాశం ఉందని చెప్తుంది. మా ప్రతినిధి సచిన్తో మాట్లాడదాం. సచిన్, ఎలా చూడాలి? ఇప్పటివరకు అన్ని సంస్థలు కూడా 350కి పైగానే స్థానాలు ఇచ్చాయి. కానీ రెండు సంస్థలు మాత్రం గతంలో కాంగ్రెస్ ఇందిరాగాంధీ మరణానంతరం సాధించిన సీట్లను ఎన్డీఏ కూటమి ఇప్పుడు సాధించబోతోందని చెప్తున్నాయి. ఎస్, ఎగ్జాక్ట్ గా చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి రోహిత్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో ఎలాగైతే దాదాపుగా 400 నుంచి 414 స్థానాన్ని కాంగ్రెస్ ఒక్కసారి ఆ నెంబర్స్ ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి 2024 ఇండియాకి సంబంధించి 543 లోక్సభ స్థానాల్లో ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ 371 నుంచి 401 స్థానాలు వస్తాయంటూ కూడా ఇక్కడ అంచనాన్ని వ్యక్తం చేస్తోంది. అలాగే ఎన్డీఏకి సంబంధించి 371 నుంచి 401 స్థానాలు ఉంటాయి, 401 స్థానం వరకు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ సంచలన ఎగ్జిట్ పోల్ అనేది చెప్పుకోవాలి. ఇక ఇండియాకి సంబంధించి ఎన్డీఏకి సంబంధించి చూసాం. ఇండియాకి సంబంధించి 109 నుంచి 139 వచ్చే అవకాశం ఉన్నాయంటూ కూడా ఇటు ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ చెబుతోంది. అలాగే ఇతరులకు సంబంధించి 28 నుంచి 38. ఇన్ఫాక్ట్ నా స్క్రీన్ కూడా ఇలా ఒక్కసారి నిజంగా నెంబర్స్ చూడగానే ఒక్కసారి షాక్ ఏమనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మనం చూడలేదు. దాదాపుగా పోల్ ఆఫ్ ద పోల్ చూసినప్పుడు కూడా దాదాపుగా మీరు చూస్తే మేము చూపించాం 5-6 సంస్థలకు సంబంధించి చూపించినప్పుడు 369 వచ్చాయి. ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఆ 369 కాదు, దానికి ఒక 2 ఎక్స్ట్రా వేసి అక్కడి నుంచి 400 అంటూ కూడా ఆ నంబర్ చూసిన నా స్క్రీన్ కూడా జంప్ అవుతుంది. అంటే ఒక్కసారిగా షేక్ అవుతున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం ఆ నెంబర్ చూడగానే బహుశా బీజేపీకి సంబంధించి బీజేపీ మిత్రపక్షాలకి ఫుల్ ఆన్ జోష్ అనేది చెప్పుకోవాలి. కానీ ఇంట్రెస్టింగ్ గా ఇది కేవలం బీజేపీది మాత్రమే కాదు. అవును, ఇది కేవలం బీజేపీది కాదు. ఇండియాకి ఎగ్జాక్ట్లీ ఎన్డీఏ కూటమికి సంబంధించి అంటే ఎన్డీఏ పక్షాలకు సంబంధించి 400 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అనేది ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ చెబుతోంది. దీంతో పాటు ఇంకా ఎవరు చెప్తున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక న్యూస్ 24 టుడే చాణక్య క్లియర్ కట్ గా చెప్తోంది. ఎన్డీఏకు 400 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి న్యూస్ 24 టుడే చాణక్య చెబుతోంది. అలాగే ఇండియాకి సంబంధించి 107 స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది న్యూస్ 24 టుడే చాణక్య చెబుతోంది. ఇతరులు 36 స్థానాలు. సో ఈ రెండు కనుక చూస్తే అబ్కీ బార్ 400 పార్ ఇది బీజేపీ నినాదం ఎన్నికల సందర్భంలో. కానీ ఇక్కడ బీజేపీకే కేవలం 400 రావట్లేదు, మిత్రపక్షాలతో కలిపి 400 స్థానాలకి తాకే అవకాశం, టచ్ చేసే అవకాశం ఉంది అనేది ఈ రెండు ఇటు టుడేస్ చాణక్య కావచ్చు, న్యూస్ 24 అట్ ది సేమ్ టైమ్ ఇండియా న్యూస్ కి సంబంధించి చెప్తున్న ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. సో మొత్తంగా అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ గా సంచలనం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక మెన్షన్ చేస్తే కనుక, ఎందుకంటే 1951 నుంచి 77 వరకు చూసుకున్న సందర్భంలో హైయెస్ట్ గా అంటే 57లో కాంగ్రెస్ 371 స్థానాలు సంపాదించింది. ఆ తర్వాత 300 ప్లస్ అంటే 51, 52, 57, 62, 71 ఈ సందర్భంలో 300 ప్లస్ కి వెళ్ళింది. కానీ 400కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో అంటే 1984లో కానీ కాంగ్రెస్
కాంగ్రెస్ 400 దాటేసింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఒకవేళ అదే జరిగితే కనుక హిస్టరీ దాదాపు కొన్నేళ్ల తర్వాతనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏకపక్షంగా ఒకవైపుకి దాదాపుగా 400 టచ్ చేసిన సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా లేవు. అంటే 300కు పైగా, అంటే 51, 52, 57, 62, 78 ఆ సందర్భాల్లో చూసిన సందర్భాన్ని చూసాం. కాంగ్రెస్ కి సంబంధించి రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ కూటమి నేపథ్యంలో కూడా దాదాపు 300 పైగా సీట్లు సాధించుకున్న సందర్భాన్ని చూసాం. కానీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ బీజేపీ అంటున్న నినాదానికి సంబంధించి బహుశా టచ్ అవ్వకపోవచ్చు అనేది కొద్దిసేపటి క్రితం వరకు ఒక 5 సర్వే సంస్థలు 5 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే ఆన్ యావరేజ్ చేసినప్పుడు 369 అలా టచ్ చేసింది. అవును, 369 అలా టచ్ అయింది. కానీ ఇక్కడ కనుక మీరు చూస్తే 400 రావచ్చంటూ ఎస్ ఒక్కసారి ఇండియా టుడేకి సంబంధించి చూసే సచిన్ ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా నేషనల్ కి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకి సంబంధించి అంచనాలను కూడా విడుదల చేసింది. ఆ అంచనాలు కూడా ఒకసారి మనం బిగ్ స్క్రీన్ పైన చూద్దాం. yes here it is ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా మీరు చూస్తున్నారు. ఇన్ ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా కూడా 361 నుంచి 401 స్థానాలు ఎన్డీఏకి వస్తాయంటోంది. అలాగే ఇండియాకి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి 131 నుంచి 166 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఇటు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా చెబుతోంది. ఇతరులకు సంబంధించి 8 నుంచి 20 స్థానాలు దక్కచ్చంటోంది. కానీ ఇంట్రెస్టింగ్ గా మనం చూసుకున్నప్పుడు ఇటు ఎన్డీఏ కూటమికి 361 నుంచి 400 కూడా కాదు. అబ్ కీ బార్ 400 పార్, అబ్ కీ బార్ 400 దగ్గర రుకేంగే పార్ గారేంగే. ఒకసారి మీరు చూడొచ్చు 400 దాటేస్తున్నాం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే 361 నుంచి 401, పోనీ ఇక్కడ 61 నుంచి 401 అంటే 40 వేసుకుందాం. పోనీ ఆన్ యావరేజ్ గా 20 వేసుకుందాం, అంటే 381 వరకు టచ్ అవుతున్న పరిస్థితి. ఒకవేళ ఇక్కడ కనుక ఇన్ఫాక్ట్ మిత్రపక్షాలకు సంబంధించి ఇంకా సపోర్ట్ పెరిగితే 400 పార్ ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇది నెంబర్. అలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. సో ఒక్కసారి మీరు చూస్తున్నారు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి ఎన్డీఏ 361 నుంచి 461 స్థానాలు సంపాదించుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి అన్ని స్థానాలు రావచ్చు అంటూ కూడా ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా చెబుతోంది. అలాగే ఇండియాకి సంబంధించి ఇండి కూటమికి 131 నుంచి 166 స్థానాలు దక్కచ్చని, ఇతరులు 8 నుంచి 20 స్థానాలు. ఒక్కసారి ఓవరాల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే న్యూస్ 24 దాంతోపాటు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 3 సంస్థలకు సంబంధించి దాదాపుగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. రోహిత్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 300కు దాదాపుగా టచ్ అయిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు చూసుకుంటే దాదాపు 400 టచ్ అవుతున్న పరిస్థితి. ఎగ్జాక్ట్ గా 3 సంస్థలు ఇప్పటి వరకు 400 మార్కును క్రాస్ చేస్తుందని 3 సంస్థలు ఇచ్చాయి సచిన్. యాక్సెస్ మై ఇండియా కూడా ఖచ్చితత్వానికి చాలా దగ్గరగా ఉండే ఫలితాలను ఇస్తూ ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా యాక్సెస్ మై ఇండియా చాలా ఆలస్యంగా తన అంచనాలను వెల్లడిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అని ఇప్పటికే 3 సంవత్సరాలు ఇచ్చాయి. గతంలో ఇందిరాగాంధీ హత్యానంతరం కాంగ్రెస్ సింగిల్ గా 414 స్థానాలు సాధించింది. 404 స్థానాలను ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరో 10 స్థానాలను గెలుచుకుంది. మొత్తం 414 స్థానాలను కాంగ్రెస్ సింగిల్ గా సాధించింది. ఇప్పటికే మోదీ ప్రచారంలో అడుగుతూ వచ్చారు 400 సీట్లు ఎన్డీఏ కూటమికి కావాలి అని. సో 400 పైగా ఎన్డీఏ కూటమి సాధిస్తుందని 3 సంస్థలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో 303 స్థానాలను బీజేపీ సొంతంగా సాధించింది. మరి ఇప్పుడు బీజేపీ సొంతంగా ఎన్ని స్థానాలను సాధిస్తుంది అన్నది మరోసారి ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమికి మాత్రం 400కు పైగా సీట్లను సాధించే అవకాశం ఉంటుంది. 300 నుంచి 400 అన్ని యావరేజ్ చూసుకున్నట్లయితే 350 కాస్ట్ చేస్తుంది అని అన్ని సర్వే సంస్థలు కూడా ఇస్తున్న సందర్భం మనకి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ ఇక్కడ ఇలాంటి సందర్భంలోనే డేటా గురించి మాట్లాడుకుంటుంటాం. ఎందుకంటే ఉత్తర భారతదేశానికి సంబంధించి చాలా సీట్లు ఉన్నాయి. అలాగే అట్ ద సేమ్ కీలకమైన సీట్లు దాదాపు 130, అంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25, ఇటు తెలంగాణకి సంబంధించి 17, అలా చూసుకుంటే దాదాపు 130 స్థానాల్లో ఎన్ని కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే 543 స్థానాలకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు రోహిత్ దాదాపు 130 స్థానాలు అంటే చాలా కీలకమైన చెప్పుకోవాలి. సో ఈ సందర్భంలో ఇటు ఒక్కసారి ఆ డేటా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు, తెలంగాణకి సంబంధించి 17, కేరళలో 20, కర్ణాటకలో 28, తమిళనాడులో 39. ఇక్కడ ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం యాక్సెస్ మై ఇండియా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తమిళనాడుకి సంబంధించి ఇచ్చినప్పుడు 1 నుంచి 3 స్థానాలు మాత్రమే ఇస్తానంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మాట కింద చెప్పుకోవాలి. ఇక్కడ తమిళనాడుకి 1 నుంచి 3, అలాగే
తెలంగాణకు సంబంధించి 11 నుంచి 12, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అఫ్కోర్స్ కూటమికి కలిపి మాట్లాడుకున్నప్పుడు బహుశా ఒక 20 స్థానాలు అంచనాగా అనుకున్నా సరే, కానీ ఇక్కడ కాస్త డిఫరెన్సియేషన్ అనేది చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే బహుశా ఈసారి దక్షిణ భారతదేశంలో చాలా చెప్పుకోదగ్గ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది. సో గత ఎన్నికల్లో కర్ణాటకలో 27 స్థానాలను కైవసం చేసుకుంది. సో కర్ణాటకలో కొంచెం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మొన్న జరిగిన ఇష్యూలో అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగ్గ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతుంది. గతం కంటే ఎక్కువ స్థానాలను ఈసారి బీజేపీ గెలవబోతుంది అనేది మాత్రం సర్వే సంస్థల అంచనాల ద్వారా తెలుస్తోంది. రైట్, మరి కాసేపట్లో పోల్ ఆఫ్ ద పోల్, ఇప్పటి వరకు వచ్చిన జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన పోల్స్ కి సంబంధించి వాటి పోల్ ఆఫ్ ది పోల్ ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాం. మరి కాసేపట్లో ఆ లెక్క తేలిపోతుంది. మీ ముందు ఆ డిజిట్స్ రూపంలో బిగ్ స్క్రీన్ మీద మేము మీకు చూపించబోతున్నాం. ముఖ్యంగా ఎంత ఉండబోతుంది, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు మనం చూసాం పోల్ ఆఫ్ ద పోల్ కి సంబంధించి మనకు వచ్చిన సర్వేల ఫలితాలను చూసినప్పుడు 369 స్థానాలు ఎన్డీఏ, ఇక్కడ కేవలం బీజేపీ కాదు ఎన్డీఏగా బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు, అటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోల్ ఆఫ్ ది పోల్ కి సంబంధించి ఏం చెప్పబోతోంది, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కొన్ని సంస్థలు యాక్సిస్ మై ఇండియా లాంటి కాస్త ఆథెంటిక్ గా భావిస్తూ ఉంటాం, కాస్త ముఖ్యంగా వాటికి సంబంధించి కాస్త నమ్మకంగా భావిస్తున్న సిచ్యువేషన్ లో అవి కూడా దాదాపు 400 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితుల్లో పోల్ ఆఫ్ ద పోల్ ఏ నంబర్ ఇవ్వబోతోంది, పోల్ ఆఫ్ ద పోల్ ఎంతవరకు వెళ్ళబోతోంది, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఏవైతే పోల్ ఫలితాలు వచ్చాయో దానికి సంబంధించి దాదాపుగా ఈ మధ్య కాలంలో అంటే 2004 నుంచి కావచ్చు ఈ ఫలితాలకు సంబంధించి యాక్యురసీ అంత లేకపోయినా క్లోజ్ గా వెళుతోంది. ఆ క్లోజ్నెస్ అనేది కాస్త ఒక ఆ మాత్రం డిక్రీజో లేకపోతే ఆ మాత్రం ఇంక్రీజో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ఎందుకైనా మంచిది బహుశా అటువంటి జాగ్రత్తలో ఆ క్యాలిక్యులేషన్ కి సంబంధించి ఒక తగ్గుతున్నారనే వాటికి సంబంధించి అటువంటి ప్రచారం కూడా ఉంది. కానీ దాని విషయం పక్కన పెడితే వచ్చే నెంబర్ కి సంబంధించి అంటే దాదాపు సపోజ్ పోల్ ఆఫ్ ద పోల్ మనం 369 అనుకున్నాం, ఇప్పుడు 400 చిల్లర ఉంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 20 స్థానాలు అనుకున్నా, అంటే 369కి ఒక 20 యాడ్ చేసుకుందాం, అంటే 389, అంటే 390 వరకు వెళ్ళిపోతుంది. అంటే దాదాపుగా 400కి సంబంధించి 10 స్థానాలు. ఒకవేళ ఇండి కూటమికి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇండి కూటమి నుంచి ఎవరైనా మళ్ళీ తిరిగి జాయిన్ అవుతారా, ఈ క్వశ్చన్ కి సంబంధించి కూడా మనం నో అనలేం. ఎందుకంటే ఒకవేళ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి చూసినప్పుడు బీహార్లో ఎటువంటి రాజకీయాలు మారాయో చూసాం. ఎలక్షన్స్ కి ముందు అటు ఇన్ఫాక్ట్ జేడీయూ వెళ్ళి బీజేపీలో కలిసిన పరిస్థితి మనం చూసాం. అటువంటి సినారియో కనుక డెవలప్మెంట్ అయితే కనుక ఇటు మహారాష్ట్ర కావచ్చు లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన సందర్భాల్లో కూడా ఒకవేళ అలా కనుక కలిస్తే ఆ 400 అనేది ఈజీగా దాటేస్తుంది. సో అటువంటి సినారియో. సో ఇండియా కూటమి నుంచి ఏదైనా మిత్రపక్షాలు విడిపోయి మళ్ళీ ఎన్డీఏ కూటమితో జతగడితే ఎన్డీఏ కూటమి బలం పెరిగే అవకాశం ఆ తర్వాత కనిపిస్తుంది. కానీ నాకు ఇక్కడ ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు జేడీయూ తిట్టిపోసింది ఇండియా కూటమికి సంబంధించి. బహుశా నితీష్ కుమార్ ఆయన ప్రధానమంత్రి అవుతారేమో, ఆయన పేరే ప్రకటిస్తారేమో డిస్కషన్. నితీష్ కుమార్ కి బీజేపీ నేతలకి ఎన్డీఏ కూటమికి ఉండే లవ్ వేరే విధంగా ఉంటుంది. దాని గురించి మనం చాలా ఎక్కువగానే చెప్పుకోవాల్సిన అవసరం. సో అటువంటి సినారియో కనుక ఏమైనా మళ్ళీ ఎదురైతే, ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి శరద్ పవార్ది ఆయనతో ఒకటి ఉంది. ఇన్ఫాక్ట్ దాంతోపాటు మధ్యప్రదేశ్కి సంబంధించి ఏం జరుగుతుందో చెప్పలేం. అటువంటి సినారియోస్ కొన్ని ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులు కనుక మారితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతాయి, ఎందుకంటే సీట్లు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అప్కి బార్ 400 పార్ కదా, పార్ ఎక్కడికి అపారుగా వెళ్ళిపోతున్నాం నెంబర్. అది 400 దాటి ఒక్కసారి ఎస్ పోల్ ఆఫ్ ద పోల్ వస్తుంది. ఎస్ ఒక్కసారి మీరు ఇనిషియేషన్ ఇస్తే వెళ్ళిపోతారు అక్కడికి. సచిన్ ఆ మాత్రం ఉండాలి. మరో జోష్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఎగ్జిట్ పోల్ కి సంబంధించి పోల్ ఆఫ్ ద పోల్ రౌండ్ ఫిగర్ ని చూద్దాం. ఎస్ హియర్ ఇట్ ఈస్ లోక్సభ పోల్ ఆఫ్ ద పోల్ మీరు చూస్తున్నారు. 543 స్థానాలకు సంబంధించి రోహిత్ మనం అనుకున్న నంబర్ దాదాపుగా ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక 380 అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే మేము గెస్ట్ చేసామో 380 అనేది ఇక్కడ మాకు కనిపిస్తోంది. పోల్ ఆఫ్ ద పోల్ మేము చెప్పాం 369 అన్నాం. ఆ తర్వాత వచ్చిన సందర్భాన్ని మనం మేము చూపించాం 9 సర్వేలు కలిపి 380 స్థానాలు పోల్ ఆఫ్ ద పోల్స్. దాదాపుగా 9 సర్వే ఫలితాలకు సంబంధించి మేము వాటిని క్రోడీకరించినప్పుడు అంటే టోటల్ గా వాటిని యావరేజ్ తీసినప్పుడు సరాసరి తీసినప్పుడు వచ్చిన ఆ ప్లేస్
వచ్చిన ఆ ఫిగర్స్, ఆ నెంబర్స్ మీరు చూస్తున్నారు. ఎన్డీఏకి 380, ఇండియా అంటే ఇండి కూటమికి సంబంధించి 129, ఇతరులకి 34 స్థానాలు దక్కచ్చంటూ కూడా పోల్ ఆఫ్ ద పోల్స్ చెప్తున్నాయి. 9 సర్వే ఫలితాలు. అవును, సో ఇంట్రెస్టింగ్. ఇక్కడ 20 మాత్రమే. చాలా ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి. కానీ ఇండి కూటమికి సంబంధించి ఏం జరుగుతుంది? బహుశా ఏమో గురం ఎగరవచ్చు అనేది నాకు ఇండి కూటమి దగ్గర ఏమైనా జరుగుతుందేమో అనిపిస్తుంది. రోహిత్, వాట్ యు సీ? ఎస్, రాజకీయాల్లో నిజానికి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కానీ పోల్ ఆఫ్ ద పోల్ సర్వే మనం చూసినట్లయితే సగటున అన్ని సర్వే సంస్థలు ఇచ్చిన యావరేజ్ అని కూడా మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది 380. కానీ 3 సర్వే సంస్థలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఎన్డీఏ కూటమి సారి 400 మార్కును దాటే అవకాశం ఉంటుంది అని. సో మనకి పోల్ ఆఫ్ ద పోల్ సర్వేలో కూడా ఎన్డీఏ 380 సాధించబోతోంది. నరేంద్ర మోదీ 3వసారి భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నారు అని సర్వే సంస్థలు చెప్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా కూడా ఎన్డీఏకి ఇస్తున్న సీట్ల సంఖ్య 400 క్రాస్ చేస్తుందని ఇస్తుంది. సో ఇప్పటి వరకు వచ్చిన అంచనాలను మనం యావరేజ్ చేసుకుని చూసినప్పుడు ఎన్డీఏకి 380 స్థానాల్లో లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్తుంది. ఇండియా కూటమి మాత్రం 129 స్థానాలకే ఈసారి పరిమితమయ్యే అవకాశం ఉంటుంది అని పోల్ ఆఫ్ ద పోల్ మనకి చెప్తుంది. మొత్తం ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వే సంస్థల అంచనాలను సరాసరి చేస్తే ఎన్డీఏ కూటమి 380 స్థానాలను కైవసం చేసుకుంటుందని. మరి ఎగ్జాక్ట్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఎగ్జాక్ట్ ఫలితాలు మాత్రం జూన్ 4వ తారీఖున రాబోతున్నాయి. ఎగ్జాక్ట్ ఫలితాలను మీకు అందించడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ రోజు ఎంతకు మించిన ఉత్కంఠ ఉంటుంది. రౌండ్కి కూడా ఫలితాలు మారిపోతుంటాయి. ఇప్పటివరకు ఈ క్షణం వరకు ఈ సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉంటాయని చాలా ఆసక్తిగా ఎదురు చూసాం. కానీ 4వ తారీఖు ఉదయం నుంచి ఒక్కొక్క రౌండ్ ఫలితాలు వచ్చేటప్పటికి, ఒక్కొక్క ఈవీఎం నుంచి ఫలితాలు వచ్చేటప్పటికి ఉత్కంఠ మారిపోతుంటుంది. గుండె 543 సార్లు కొట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో 175 సార్లు కొట్టుకుంటుందనే అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ రోజు రౌండ్కి కూడా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంటుంది. ఈ అంచనాలతో ఈ ఫలితాల దాహం మరింత పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే బెట్టింగ్లో స్థాయిలో జరుగుతుంది. సో ఈ ఫలితాల తర్వాత బెట్టింగ్స్ మరింత ఎక్కువగా మారిపోతాయి. సో మొత్తంగా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. జూన్ 4న ఏం జరగబోతోంది? ప్రతి క్షణం ఆ ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది. ఏ నియోజకవర్గంలో ఎటువంటి సినారియో ఉంది, ఏ కౌంటింగ్ స్టేషన్స్ అంటే కౌంటింగ్ స్టేషన్స్ కి సంబంధించి అక్కడ పరిస్థితి ఏంటి, ఎవరి టర్న్ ఎలా ఉంది, ముఖ్యంగా అక్కడ టెంపర్ ఎలా ఉంది, ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి ఉత్కంఠ ఉంది, ఎటువంటి ఉష్ణోగ్రత ఉంది, ఎటువంటి టెంపరేచర్ ఉంది, ఎటువంటి టెంపర్ ఉంది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ముఖ్యంగా ట్రెండ్ ఎలా ఉంది, మినిట్ టు మినిట్ అప్ టు డేట్ ప్రతి క్షణం అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించేందుకు ఆర్టీవీ సిద్ధంగా ఉంది. మీరేం చేయాలి? ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ మునివేలలోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ రోజు 4వ తారీఖున 6 గంటల నుంచి గంటకి ట్రెండ్ మారిపోద్ది. ఆ ట్రెండ్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రౌండ్కి వేడి మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశం అంతా కూడా నైరుతి ఋతుపవనాలు త్వరగానే వచ్చి విస్తరించి వేసవిని కాస్త చల్లాచాయి. కానీ ఎన్నికల అంచనాలు, సర్వే ఫలితాలు మాత్రం ఆ వేడిని మరింత పెంచేశాయి. 4వ తారీఖున ఆ వేడి ఒక రేంజ్లో ఉంటుంది. ఉత్కంఠ మరో స్థాయిలో ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ ఫలితాలను మీకు అందించడానికి అందరికంటే వేగంగా ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 4వ తారీఖున ఫలితాలను అందరికంటే వేగంగా తెలుసుకోవాలి అంటే ఆర్టీవీకి ట్యూన్ అయి ఉండండి.